నేను డిసెంబర్ 23న జాయిన్ అయ్యాను ఇక్కడ. అంతకుముందు నాకు పైథాన్ అంత పెద్ద ఏం రాదు. కానీ ఇక్కడికి వచ్చినాక పైథాన్ కోర్సు నేర్చుకోవడం వల్ల సార్ చెప్పే విధానాన్ని మనం తీసుకొని ఎలా చేయాలి ఏందనేది తీసుకుంటున్నాం. సార్ ఏంటంటే క్లాస్ చెప్పడం అయిపోయిన తర్వాత ఎమ్మట్లోనే కొంత టైం ఇస్తారు. క్లాస్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ చెప్తారు. దాని తర్వాత ఏమైతే కాన్సెప్ట్ చెప్తారో వాటి మీద ప్రాక్టీస్ చేయమంటారు. చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ఫర్దర్గా ఏదన్నా ఎగ్జాంపుల్స్ తీసుకొని, లేకపోతే సార్ చెప్పిన ఎగ్జాంపుల్స్ నుండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. దీన్ని ఎలా చేయాలో మీరు ఒకసారి చేయండి అని కొంచెం టైం ఇస్తారు. ఒక 1 అవర్ కానీ 2 అవర్ కానీ ల్యాబ్ ఇస్తారు. ఆ ల్యాబ్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయమంటారు. ఒకవేళ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సార్ వెళ్తే సార్ ఆఫీస్ రూమ్లోనే ఉంటారు. ఎప్పుడు వెళ్ళే కలిసినా కానీ సార్ చెప్తారు. ఇది ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా చెప్తారనమాట. అలా నేను వచ్చాను. అంతకుముందు నాకు పెద్ద ఏమీ తెలియదు పైథాన్ గురించి. How we feel about Python, like Python coding before ఇది నేర్చుకోవడానికి ఎవరికైనా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఫర్దర్గా ఇప్పుడు వేరే ఏదైనా కోర్సు జావా నేర్చుకోవాలంటే వాళ్ళు సగం టీచ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే ఖచ్చితంగా మీకు సి లాంగ్వేజ్ వస్తేనే ఇది అర్థమవుద్ది, ఫర్దర్గా C++ వస్తేనే ఇది అర్థమవుద్ది అని చెప్తారు. అదే పైథాన్ అయితే అట్లా కాదు. ఖచ్చితంగా మనం పైథాన్ అనేది ఇప్పుడు బిగినర్స్ లాంగ్వేజ్ కాబట్టి ఖచ్చితంగా బేసిక్స్తో సహా ఇప్పుడే టీచ్ చేస్తారు, మనకు అర్థం అవుతుంది. how you have a confident about interview. ఎస్, సార్ చెప్పే విధానం, సార్ చెప్పే క్లాసెస్ అనేవి మనకు అర్థం కావడం వల్ల ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయగలుగుతాం. ఖచ్చితంగా ఫేస్ చేయగలుగుతాం సార్. నేనైతే ఫేస్ చేయగలుగుతాను. Should మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, సో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆస్క్? దే ఆస్క్డ్ ఆన్ మాడ్యూల్స్, ఆన్ NumPy అండ్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ AI ఇంటెలిజెన్స్ మీద, వాటి యొక్క రిలేషన్ బిట్వీన్ హౌ ఇట్ వర్క్స్ అనే దాని మీద అడిగారు క్వశ్చన్స్. ప్రజెంట్ సార్ కొన్ని అసైన్మెంట్స్ ఇస్తున్నారు, సో అవి ఎలా హెల్ప్ అవుతున్నాయి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడానికి ఎట్లా చేస్తారు? ఖచ్చితంగా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా అసైన్మెంట్స్ అనేవి చాలా కారకంగా ఉన్నాయి. ఎందుకంటే అసైన్మెంట్స్ చేయడం వల్ల కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే క్రిటికల్గా ఉంటాయి. అవి చేయటం వల్ల థింకింగ్ పవర్ అనేది పెరుగుద్ది. మనం ఎలా చేయాలి అనేది ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఒకవేళ రాదు అన్నప్పుడు సార్ని అడిగితే ఇగో ఇలా చేయాలమ్మా అని ఖచ్చితంగా చెప్తారు. ఏ క్వశ్చన్ అయినా ఎన్నిసార్లు అయినా చెప్తారు సారు. డౌట్ని అయితే క్లారిఫై చేస్తారు. ఎన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు స్టిల్? సార్ ఒక్కొక్క అసైన్మెంట్కి వచ్చేసి ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. అట్లా ఒక 15-20 అసైన్మెంట్స్ ఇస్తారు. అలా ప్రతి ఒక్క టాపిక్ పైన ఒక 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ మేము చేస్తాం. మ్యాక్సిమం ఒక 2-3 అయితే రావు. అవి కూడా మేము సార్ని ఖచ్చితంగా అడిగి చేస్తాం. సార్ చెప్పే విధానాన్ని బట్టి అన్నీ అయితే వస్తాయి ఖచ్చితంగా. Finally, it is helpful to you. ఖచ్చితంగా ఈ హెల్ప్ అవుతాయనే అనుకుంటున్నాను ఫర్దర్గా నాకైతే. అలాగే డీజాంగో చెప్తారు సారు. దాని మీద రియల్ టైం ఎక్స్పీరియన్స్ లెక్క చెప్తారు. డైరెక్ట్ క్లాస్లోనే మనల్ని ఫస్ట్ ఇలా చెప్పిన తర్వాత క్లాస్ ఖచ్చితంగా చేయమంటారు. అలాగే చేసామన్నా, కొన్ని ప్రాజెక్ట్స్ చేసాం డీజాంగో మీద. ఎన్ని మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి? నేను వచ్చేసి 4 months అవుతుంది. ఇప్పుడు ఇంటర్న్షిప్ బ్యాచ్లో ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఖచ్చితంగా ఈ ఇంటర్న్షిప్ అయిపోయే లోపు ఖచ్చితంగా జాబ్ కొట్టుకునే వెళ్ళే అవకాశం ఉంది. Now you are BTech final year pursuing candidate, right? Yes, I am not BTech. I am from PG MA Linguistics in Osmania University. ఇప్పుడు పర్సూయింగ్ నడుస్తుంది. Finally, మీరు pursuing candidate అని మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే లోపల మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ప్రాక్టీస్ చేయడానికి అవునన్న, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా అది ప్యారలల్గా ఉంటే ఆ ప్యారలల్గా అది అయిపోయేసరికి ఇది ఖచ్చితంగా ఫ్లూయెంట్గా నేర్చుకొని ఉన్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్లో చేరగలుగుతాం అన్న ఒక అభిప్రాయంతో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టాస్క్ రిలేటెడ్ టు జావా. జాంగోలో ఓకే, ఇది జాంగో ప్రాజెక్ట్ అన్న. జాంగో ప్రాజెక్ట్ ఏమైందంటే ఇక్కడ మనకి వెబ్ పేజ్ యొక్క లింక్ వస్తుంది. ఆ లింక్ని ఇక్కడ మనం తీసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో పెట్టి సెర్చ్ చేస్తే
మనం చేసిన ప్రాజెక్ట్ యొక్క రిజల్ట్ అనేది వస్తుంది. మేము ఏం చేసామంటే పక్కన ఒక కాంటాక్ట్ ఫామ్ అనమాట, కాంటాక్ట్ ఫామ్, ఒక అప్లికేషన్ యొక్క కాంటాక్ట్ ఫామ్ తీసుకొని దాన్ని బట్టి మన యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క లైవ్ లొకేషన్ని ఇక్కడ తీసుకున్నాం అనమాట. దీని ఒకటే పేజీలో తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనం సర్వీసెస్ పేజ్ తీసుకున్నాం. సర్వీసెస్ పేజీలో సర్వీసెస్ మళ్ళీ ఫీడ్బ్యాక్ పేజ్ తీసుకున్నాం. సంథింగ్ ఏదన్నా ఫీడ్బ్యాక్ కింద NTH institute is better టు జాయిన్. ఇప్పుడు కామెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ సేవ్ అవుతుందన్న. అలా రియల్ టైమ్గా సార్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు సార్ క్లాసెస్ వింటే. ఇట్లా గ్యాలరీస్లో ఫొటోస్ కానీ ఇట్లా ఒకటే పేజీలో ఒకటే రోలో ఇట్లా 3-4 ఇమేజెస్ తీసుకోవటం కానీ, ఇట్లా కాంటాక్ట్ పేజ్, సర్వీసెస్ ఇంకొంత అడ్మిన్. దిస్ ఈజ్ అడ్మిన్ పేజ్. మనం ఏదన్నా లాగిన్ కావచ్చు సర్వీసెస్ పేజ్లో. ఇప్పుడు లాగిన్ అవుతే ఇది ఏంటంటే సర్వీసెస్ పేజ్ అనమాట. మనం సర్వీసెస్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయో అవి. అట్లనే ఇట్లా మనం ఇది వచ్చేసి దీన్ని డేటాబేస్ యొక్క టేబుల్ అనమాట. అక్కడ ఉన్న టేబుల్ ఇక్కడ రీప్రజెంటేట్ అవుతుంది. అట్లా లింక్ ఉంటుంది. అలా సార్ రియల్ టైమ్గా చెప్తారు. ఏదైనా ప్రాజెక్ట్ గురించి అయినా ఎలా చేయాలి ఏంది అనేది. ఖచ్చితంగా ఏ నాలెడ్జ్ లేనివాడైనా ఖచ్చితంగా ఇది నేర్చుకోగలుగుతారు సార్ క్లాసెస్ నుండి. అసైన్మెంట్స్ అవుతాయి. ఇవన్నా అసైన్మెంట్స్ ప్యాటర్న్స్ గురించి అనమాట. ప్యాటర్న్స్ అనేది రోస్లో కాలమ్స్లో ఎలా తీసుకొని ఎలా చేయాలనేది సార్ చెప్పారు. ఇలా చేసి ఇవన్నీ వాటికి సంబంధించినవే. ప్రతి ఒక్కటి దీని మీద 50 క్వశ్చన్స్ ఉన్నాయన్న. ఎగ్జాక్ట్గా అరౌండ్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. అరౌండ్ 50 క్వశ్చన్స్. వాట్ నాట్ ఎలా వస్తాయి, ఎలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నవి ఒక్కొక్కటి కాదు. ఓకే, ఖచ్చితంగా ఫ్రెషర్ లెవెల్లో అయితే మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. ఈ అసైన్మెంట్స్ అనేది ప్రతి ఒక్క టాపిక్లో ఉంటాయి. ఇది ప్యాటర్న్స్ టాపిక్లో 50 క్వశ్చన్స్ అనమాట. 50 క్వశ్చన్స్. This is one of the assignment. Like that we have so much assignment. So many assignments are now. Every topic we have 50 questions. For each topic we have 50 questions for assignment. We have to complete the assignment. Sir will check. Sir, they are doing or not doing. If they are not doing, why you are not doing, like that he asked. And where he had not getting, అంటే ఎక్కడైతే ఇతనికి రాలేదో అక్కడ ఖచ్చితంగా ఫ్రెషర్స్ అయితే ఇక్కడ జాయిన్ అయితే ఖచ్చితంగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. అది సార్ అయితే ఖచ్చితంగా పాసిబుల్ చేస్తారు.